దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి మాకు అండగా కొండగా తండ్రి మాకున్నందుకే నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. అవును తండ్రి, నేను పోలిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు నాయన తండ్రి, మేము పోల్చలేము కూడా నాయన. దేవానికి వందనాలు యేసయ్యా తండ్రి. యేసయ్యా నువ్వు మేలు చేసే గొప్ప దేవుడు నాయన. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా తండ్రి. మా జీవితాలకి ప్రభా యేసయ్యా నువ్వు ఆధారంగా ఉన్నందుకే నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. తండ్రి యేసయ్యా అవును నాయన తండ్రి, నువ్వు ఒకవేళ తండ్రి మా జీవితాలలో లేకపోతే నాయన వ్యర్థం నాయన. దేవానికి వందనాలు యేసయ్యా. దేవా తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా తండ్రి. మేము కృంగి ఉన్నప్పుడు నాయన తండ్రి మా కన్నీటిన చూచిన గొప్ప దేవుడో నాయన తండ్రి, మా కన్నీటిలని తుడిచిన గొప్ప దేవుడో. దేవానికి వందనాలు యేసయ్యా తండ్రి. ప్రతి క్షణము నాయన తండ్రి మమ్మల్ని కంటి పాపలుగా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నాయన తండ్రి, నీ ఉన్నతమైన కరుణతో నీ ఉన్నతమైన కృపతో నాయన తండ్రి మమ్మల్ని ప్రభా నడిపిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు యేసయ్యా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన తండ్రి. నేను ఏమని వర్ణించగలను నాయన తండ్రి. ఎంత ఆరాధించిన తండ్రి అది తక్కువే ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. నీకు వందనాలు యేసయ్యా తండ్రి. యేసయ్యా నాయన తండ్రి, మేము అనారోగ్యంగా ఉన్నప్పటి నాయన తండ్రి నువ్వు వచ్చి ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా స్వస్థపరిచిన దేవుడు ఆయన తండ్రి. యేసయ్యా తండ్రి మరో జన్మ తండ్రి మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం నాయన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు ప్రభా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఎల్ షడాయి నీకి ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయి నీకి ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మా అందరి ఈ కొద్ది స్థుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి, మరొక దినమును బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఉదయకాలమున మరి యొక్క ప్రార్థన సహవాసంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు, యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ దేవుడు బహుగా మరి ఈ ప్రయాసాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మనము స్టెఫెన్ గురించి, ఆ తర్వాత ఫిలిప్ గురించి మనం బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం కనుక అద్భుత రీతిగా స్టెఫెన్ గురించి మనము చాలా మట్టుకు చాలా విషయాలు ధ్యానించాము. ఈ సమయంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. స్టెఫెన్ గురించి అంటే ఆరవ అధ్యాయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ధ్యానం చేశాము. ఇక్కడ ఒక 2 మాటలు చదివిన తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము 10వ వచనము, 6వ అధ్యాయము 15వ వచనము, ఈ 2 వచనాలు 10, 15. సో నాతో పాటు మీరు బైబిల్ తెరిచి చూసి చదివితే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఒక 10-15 నిమిషాల ముందే లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయి కూర్చుంటే గనక మనకు చాలా అర్థవంతంగా ఉంటుంది దేవుని సన్నిధి. ఓకే, ఎవరైనా అలాగా కూర్చున్న వాళ్ళు ఉంటే, మీరు బైబిల్ తీసిన వాళ్ళు ఉంటే చదువుతారా? 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము 15వ వచనం, 2 వచనాలు చదవండి. మాట్లాడుచుండును అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు వీళ్ళు మోషే మీదను దేవుని మీదను 15 డైరెక్ట్, ఇంకా 15 వరకు కదన్న, లేదు 15, 10, 15 రెండే. సరే. మాట్లాడుటయందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి అంత హైలైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. సింపుల్గా స్టెఫెన్ ఎవరు? ప్రవక్త కాదు. మోషేలాగా ముఖము వెలగడానికి, మోషే ముఖమైతే వెలిగిందంట,
చూడలేకపోయినారు ఇశ్రాయేల్ ప్రజలు. అలాగే ఈయన ప్రవక్త కాదు, మోషే లాంటి నాయకుడు కాదు, కొత్త నిబంధనకు వచ్చేస్తే అపోస్తలుడు కాదు, ఒక పాస్టర్ కాదు. ఆయనకి ఏ స్థానం ఉంది స్టెఫెన్ కంటే? అన్నము వడ్డించే ఒక సాదాసీదా విశ్వాసి. కనుక అలాంటి వ్యక్తి గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, బైబిల్లో 6వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ వచనంలో రాయబడిన మాట, మాట్లాడుట యందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. సో దిస్ ఈజ్ వాట్ ది మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టీఫెన్, మెయిన్ సీక్రెట్ ఆఫ్ ది స్టీఫెన్ ఏంటి? బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేది మనము క్యాప్షన్ వింటాం, బూస్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్. ఇదే క్యాప్షన్ని స్టీఫెన్కి ఇస్తే, స్టీఫెన్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అంటే ఆయన ఏమంటాడు తెలుసా? హోలీ స్పిరిట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. ఆమెన్. కెన్ ఐ హియర్ ఆమెన్ ఫ్రమ్ యూత్? ఆమేన్. ఆమెన్, ఆమెన్. యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ స్టీఫెన్స్ ఎనర్జీ. ఇక్కడ అంటాడు అతనిని ప్రేరేపించిన ఆత్మ. సో దిస్ ఈజ్ బిహైండ్. కనుక మన జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా, ప్రత్యేకంగా యవనస్తులారా, దేవుడు ఇచ్చినటువంటి కృప చూడండి మీ పట్ల ఎంతో గొప్పగా ఉంది. మీరు గనుక కృపతో నింపబడితే, జ్ఞానంతో నింపబడితే, మీరు విశ్వాసంతో నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ప్రేరేపించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, తన ఆత్మతో అభిషేకించడానికి, ఆత్మవరాలతో నింపడానికి, ఆత్మ ఫలముతో నింపడానికి, వాక్య జ్ఞానంతో కూడా నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది మనము నమ్మి పొందుకోవాలి. ఇది ఊహించి కాదు, వి మస్ట్ బిలీవ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనిని ప్రేరేపించిన ఆత్మ, ఆ ఆత్మను బట్టి ఎలా కనబడ్డాడంట? ఆయన జ్ఞానాన్ని కనపరిచినాడు. పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానము. ఇంకా ఆ జ్ఞానం ముందు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినారంట. సో దిస్ ఈస్ వాట్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఇది కేవలము స్వార్థ ప్రకటించడానికి మాత్రమే కాదు. యవనస్తులారా, మీ ఎడ్యుకేషన్ కెరియర్లో కూడా, మీ యొక్క కాలేజ్లో కూడా, మీరు ఏం చదువుతున్నారో అక్కడ కూడా ఎక్స్ట్రాడినరీ జ్ఞానంతో దేవుడిని మిమ్మల్ని నింపగలడు. ఇఫ్ యూ అప్రోచ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం మీద మీరు ఆధారపడగలిగినట్లయితే, దేవుడిచ్చే ఆత్మజ్ఞానం ఎంత బలంగా ఉంటుందంటే, ఈ రోజుల్లో గొప్ప గొప్ప సైంటిస్టులకి పరిశుద్ధాత్మ దేవుడే ఆ ఆలోచనలు ఇస్తే ఎన్నో వస్తువులు, విషయాలు కనిపెట్టినారు. అందులో 90% వరకు క్రైస్తవ సైంటిస్టులే కనబడతారు. కనుక దేవునికి స్తోత్రములు. అంత ఎక్స్ట్రాడినరీ జ్ఞానాన్ని దేవుడు ఈ కాలంలో, ఈ తరంలో, ఈ రోజుల్లో మీకు కూడా ఇవ్వగలడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. గనుక ఆ ఆత్మను మనం యాంటిసిపేట్ చేయాలి. వీ మస్ట్ బి ఆల్మోస్ట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. టేక్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మీరు దేవుని ఆత్మను అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తానంటాడు ప్రభు. మీ తల్లిదండ్రులు ఒకవేళ మీరు తల్లిదండ్రులు చెడ్డవారై ఉన్నప్పటికీ నీ పిల్లలకు మంచిదే ఇస్తారు కదా. రొట్టెను అడిగితే రాళ్ళు ఇస్తారా? మీరు చేపలు అడిగితే పాములు ఇస్తారా? నో, అలా చేయరు కదా. మంచివి ఇస్తారు కదా. మీ పరలోకపు తండ్రి కూడా మీకు అదే మాదిరిగా పరిశుద్ధాత్మని ఇస్తాడు కదా అంటాడు యేసయ్య. కనుక దేవునికి స్తోత్రములు. అది మీరు అడగాలి. 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఒక నార్మల్ సాదాసీదా మనిషి యొక్క ముఖము దేవదూత ముఖంలాగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అది ముఖంలో ఉన్నటువంటి వెలుగు. దట్ ఈస్ వాట్ ది రియల్ బ్యూటీనెస్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అందము అని చెప్పుకోవచ్చు. మనం బాహ్యంగా మనము ఎంత ప్రయాసపడతా ఉంటామో గుడ్ లుకింగ్ కోసం, మనం బ్యూటిఫుల్గా కనబడడానికి, హ్యాండ్సమ్గా కనబడడానికి ఎంత ప్రయాసపడతాం చూసారా? దానికంటే ఎక్కువగా ఈ ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్లో గనక బ్యూటీనెస్ వస్తే, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ అందము అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానిని హిందీలో, ఉర్దూలో ఈ ముస్లిమ్స్ నూర్ అంటారు. నూర్ అంటే వన్ కైండ్ ఆఫ్ గ్లోరీ. ముఖంలో గ్లో. ఆ గ్లో హోలీ స్పిరిట్ కెన్ గివ్ దట్. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. కనుక ఇక్కడ మరి ఈ విధంగా స్టెఫెన్ పొందుకున్నాడు. చూడండి, అతడు ఏం జ్ఞానం కనపరిచాడు. ఏ జ్ఞానం కనపరిచాడు అనుకుంటున్నారు మీరు? ఏ జ్ఞానము? లోక జ్ఞానం ఉంది,
వరల్డ్లీ నాలెడ్జ్, వరల్డ్లీ విజ్డమ్. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ జ్ఞానం ఉంది, ఇంకిత జ్ఞానం ఉంది, మనకు సెల్ఫ్ ఇంకిత జ్ఞానం ఉంది. ఆ తర్వాత మనకు కూడా నాలెడ్జ్ అండ్ విజ్డమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ రకరకాల జ్ఞానం ఒక ఎత్తు అయితే, స్టెఫెన్ కనపరిచింది ఏ జ్ఞానం? కెన్ ఎనీబడి టెల్? స్టెఫెన్ ఏ జ్ఞానాన్ని కనపరిచాడు? ఆత్మజ్ఞానం అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం. వెరీ గుడ్, కొంచెం దగ్గరకు వచ్చావు. ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. వెరీ నైస్. ఇంకా స్పష్టంగా చెప్పండి. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడంట. అందుకు స్టెఫెన్ చెప్పింది ఏంటంటే, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవును నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పగా, అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్? దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు స్టెఫెను? చాలా ఈజీ చెప్పొచ్చు. నేను హింట్ ఇచ్చేసా. విజ్డమ్ ఆఫ్ గాడ్. విజ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు కూడా ఇంకా దగ్గరకు వచ్చావు. క్లియర్గా చెప్పు. వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ మీన్స్? నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ఆఫ్, వాక్య జ్ఞానము. అంతే, సింపుల్. నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. అబ్రహాం గురించి చెప్తున్నాడు కదమ్మా. అబ్రహాం గురించి ఎక్కడ రాయబడింది? స్టెఫెన్ కాలం. స్టెఫెన్ ఏమో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాడు ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్, రైట్? అబ్రహాం ఎక్కడ కనబడతాడు మనకి? ప్రకటన గ్రంథంలో కనబడతాడా? జెనసిస్. ఆది కాండంలో కనబడతాడు. సో హీ ఈజ్ టాకింగ్ అబౌట్ అబ్రహాం. అంటే వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ హీస్ హ్యావింగ్? చెప్పండి. స్క్రిప్చర్ నాలెడ్జ్. చెప్పండి, కమాన్ యూత్. స్క్రిప్చర్ స్క్రిప్చర్ నాలెడ్జ్, వాక్య జ్ఞానము. తెలుగులో కూడా చెప్పండి, వాక్య జ్ఞానము. కమాన్. వెరీ నైస్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తనకు వాక్య జ్ఞానం ఇచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం చరిత్ర ఉంది ఈ స్టెఫెన్కి. అండ్ హీఈస్ ట్రయింగ్ టు కన్విన్స్ ది Jews in those days, in the first century, and he's talking about 2000 years back history. He started with the Abraham. అబ్రహాం దగ్గర నుంచి మాట్లాడుతూ ఎక్కడెక్కడ వెళ్ళిపోతాడు తెలుసా మీకు? యూ విల్ సర్ప్రైజ్ టు సీ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. జస్ట్ గో త్రూ Acts chapter 7. You will surprise the way he shown the wisdom of the knowledge of the scripture, the word of God. ఎంత చక్కగా మాట్లాడతాడంటే అబ్రహాం నుంచి అలాగ చెప్పుకుంటూ వచ్చి కింద మీరు చూడండి, అబ్రహాం దేవుడు ఎలా తీసుకెళ్ళాడు, మళ్ళీ తర్వాత అబ్రహాంకి ఎవరు పుట్టారు, ఆ తర్వాత యోసేపు చరిత్ర, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అయిన తర్వాత యోసేపు చరిత్ర మాట్లాడతాడు. ఆ యోసేపును దేవుడు ఏ విధంగా అక్కడ పంపించాడు, యోసేపు తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ఇలా తయారయ్యారు. ఆ తర్వాత మోషే పుడతాడు. ఎక్కడ 22వ వచనంలో కూడా కనబడతాడు చూడండి, లేదా 20వ వచనం, ఆ కాలమందు మోషే పుట్టాను. 7:20లో ఆ కాలమందు మోషే పుట్టాను. ఏం జరిగింది? మోషే సీక్వెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ. అండ్ మీరు ఇది కనుక సెన్స్ చేసి చదివితే మీకు ఈ 1 చాప్టర్ బట్టి హోల్ ది హిస్టరీ ఫ్రమ్ ఆదికాండం నుంచి నిర్గమకాండము ఇదంతా కూడా మీకు 2 books యొక్క నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓన్లీ 7th చాప్టర్ కనుక మీరు క్షుణ్ణంగా చదివితే అట్ ఎ గ్లాన్స్ మీకు 2 books నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే కొద్ది మాటల్లో స్టెఫెను మొత్తం హోల్ స్టోరీ ఫ్రమ్ అబ్రహాం నుంచి మోషే వరకు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అంత మాత్రమే కాదు, మోషే నుంచి మాట్లాడుతూ ఎక్కడి వరకు వస్తాడు తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వరకు వచ్చేస్తాడు. అంటే 1వ శతాబ్దం వరకు యేసు క్రీస్తు ప్రభు ఆయన సువార్త చెప్పడానికి ఇదంతా చెప్పి ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభును మీరు సిలువ వేసి చంపినారు. చూడండి, మోషే తర్వాత యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 51వ వచనంలో సొలొమోను గురించి మాట్లాడినాడు. అండ్ దెన్ ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా.
మీ పితరుల వలె మీరును ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపయుండిరి? ఆ నీతిమంతుని రాక గూర్చి మీ ముందు తెలిసిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసి రైతిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసయ్య గురించి. యేసయ్య నీతిమంతుడు, ఆయన ప్రవక్తల గురించి మాట్లాడుతున్న ప్రవక్తలను చంపినారు, ఆయనను కూడా చంపినారు మీరు. దేవునికి స్తోత్రములు. అప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. సో 53rd వర్స్ వరకు, 53వ వచనం వరకు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఆఫ్ అండ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కనపరిచాడు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది తెలుసా? ఆల్ యూత్ గమనించండి, స్పెషల్లీ యూ మస్ట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య జ్ఞానంతో నింపబడండి. అది చాలా శ్రేష్టమైంది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో మీకు సామెతల గ్రంథం చదివితే మీకు అర్థమైపోతుంది ఆ వాక్య జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. అండ్ డేవిడ్ ఆల్సో నోస్. అందుకే 119 సామ్ అంతా కూడా ఈ దేవుని వాక్యం ఎంత గొప్పదో రాసుకుంటూ వచ్చాడు ఆయన. ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి అంటాడు. ఎస్, దిస్ ఈస్ ది వర్డ్ విచ్ గివ్స్ యూ ది గ్రేట్ నాలెడ్జ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అండ్ ఎస్పెషల్లీ యూత్. ఈ బైబిల్ గ్రంథము ఎంతగా చదివితే, ఎంతగా ధ్యానిస్తే, ఎంతగా దీని నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటే మీ జీవితం అంతగా షైన్ అవుతుంది. ఒక మాట చెప్పాలంటే, మొండిగా ఉన్న కత్తి షార్ప్గా అవుతుంది. అర్థమవుతుందా మీకు? మీరు అనుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారేమో, మీరు అనుకుంటున్నారేమో ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనే చాలా షార్ప్ నైఫ్ లాంటిది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద్వారానే వి విల్ బికమ్ జెమ్ అంటే అది మీ భ్రమ. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు సామెత. ఒక్క మాటలు తేల్చేశారు. యూ మే బీ హ్యావింగ్ మెనీ మల్టిపుల్ డిగ్రీస్. యూ మే బీ టుమారో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మల్టిపుల్ డిగ్రీ హోల్డర్. యూ మే బీ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ డిగ్రీ హోల్డర్. ఇట్స్ అ గుడ్ థింగ్, నథింగ్ రాంగ్. కలిగి ఉండండి, మంచిగా చదవండి. ఏం చదవగలిగితే చదవండి, ఎన్ని డిగ్రీలు చేయగలిగితే చేయండి. అవన్నీ దేనికి పనికి వస్తాయి తెలుసా? కూటి కొరకు, ఉద్యోగం కొరకు మాత్రమే పనికి వస్తాయి. అందులో గనుక ఇది యాడ్ అవుతే, ఏది? దేవుని వాక్యం యాడ్ అవుతే మీరు చాలా పదునైనటువంటి ఒక కత్తిలాగా తయారవుతారు. అది అలా టచ్ అవుతే కట్ అయిపోతుంది. అంటే మిమ్మల్ని ఎవరు మీతో ఎవరు గెలవలేరు, అండ్ మీకంటే టాప్ ఎవరు ఉండలేరు. See, this is what the ultimate book God gave us. ఇది జ్ఞాన సముద్రం. ఇది మొత్తం లైఫ్ ఇన్ అండ్ అవుట్, లైఫ్ గురించి ఇన్ అండ్ అవుట్ మాట్లాడుతుంది. అండ్ ఇందులో ఎంతో గొప్ప దేవుడిచ్చినటువంటి తెలివి, బుద్ధి, జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది యాడ్ అయిపోతే మనిషి జీవితం టోటల్గా చేంజ్ అయిపోతుంది. నా దగ్గర ఒక క్లిప్పింగ్ వచ్చింది, నేను అది వీలైతే యూత్ గ్రూప్లో మీకు వేస్తాను. ఏంటి తెలుసా? ఆల్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వితౌట్ ది బైబిల్ ఈజ్ వెయిన్ అంటాడు ఒక ఆయన. బైబిల్ జ్ఞానం లేకుండా మిగతా జ్ఞానాలన్నీ కూడా శూన్యము అంటాడు. ఎనీవే, దేవునికి స్తోత్రములు. ఈ మాటతో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను యూత్. మీరు దేవుని వాక్య జ్ఞానంలో ఎదగండి. స్టెఫెన్కి దేవుడు అనుగ్రహించింది వాక్య జ్ఞానం. ఈ వాక్య జ్ఞానం ఎదగాలి అంటే ఎవ్రీడే యూ మస్ట్ స్పెండ్ టైమ్ అలోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ ఆల్మైటీ గాడ్ అండ్ ద పర్సనల్, అండ్ హీస్ యువర్ పర్సనల్ గాడ్. దేవుడు మీకు వ్యక్తిగతంగా దేవుడై ఉన్నాడు. ఆయనను ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఇందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానం మాత్రమే కాదు, ఇందులో జీవం కూడా ఉంది. నేను పోయిన వారం మీకు చెప్పాను అక్కడ వచ్చినప్పుడు. అన్ని గ్రంథాలకి బైబిల్ గ్రంథంకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనంటే ఇందులో జీవం ఉంది. ఇందులో జీవం ఉందంటే లైవ్ పుస్తకం ఇది. ఇది ఏదో ఒక ప్రింట్ అయినటువంటి అట్లా పుస్తకం అని అనుకుంటున్నారు కాబట్టి మీ భ్రమలో ఉన్నారు మీరు. ఇందులో జీవం ఉంది. మీరు దేవుని ఎదుట కూర్చుంటే దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతాడు. నీ పరిస్థితి ఏమిటో బయలుపరుస్తాడు, నీ అంతరంగం ఏమిటో బయలుపరుస్తాడు. ఏ విధంగా సమరయ స్త్రీ యేసుప్రభు ముందుకు రాగానే తన లోపల ఉన్నటువంటి రహస్యపు జీవితాన్ని దేవుడు ఏ విధంగా బయట పెట్టాడో పర్సనల్గా, దాన్ని బట్టి ఆమె జీవితం మారిపోయింది. సేమ్ వే పర్సనల్గా మనం దేవునితో కూర్చుంటే మన జీవితాలు మారిపోతాయి. హీ విల్ స్టార్ట్ క్లెన్జింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇన్సైడ్. దేవుడు తన వాక్కు ద్వారా హృదయాన్ని శుద్ధీకరించే పని స్టార్ట్ చేస్తాడు, మనసును శుద్ధీకరించే పని స్టార్ట్ చేస్తాడు. అల్టిమేట్లీ నడత కూడా శుద్ధి అయిపోతుంది. అందుకే
119వ కీర్తన 9వ వచనంలో ఏముంది? యవనులు దేని చేత తమ నడతలు శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి ఆ నడతను జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అంటే మన నడత దేవుని వాక్య ప్రకారంగా, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన డైలీ లైఫ్ ఎలాగుంది అనేది మాట, తలంపు, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, ఊహ, క్రియలు ఇవన్నీ కూడా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాయా అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని జాగ్రత్తగా వహిస్తారో ఆటోమేటిక్గా దేవుని వాక్య జ్ఞానంతో మీరు నింపబడతారు. అండ్ దిస్ వర్డ్ విల్ లీడ్ యూ, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా. ఇంకా దెర్ ఈస్ నథింగ్ అదర్ సోర్సెస్ ఆర్ దేర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై డియర్ యూత్స్ ఎస్పెషల్లీ, భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అంత బ్లఫింగ్ చేస్తూ ఉన్నారు. ప్రవచనం ప్రవచనం ప్రవచనం, ప్రాఫెట్. చాలామంది టెల్ మీ ప్రొఫెసీ అబౌట్ మీ అంటున్నారు. అది సోదె చెప్పేటట్టుగాను చేతులు చూపించుకుంటారు, చూసారా జాతకాలు. ఇట్లా అయిపోయింది క్రిస్టియన్ లైఫ్లో కూడా చాలా సంఘాలు, సేవకులు. నో గుర్తుపెట్టుకోండి, తమ్ముళ్ళు ఏంటి తెలుసా? దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారామే మనల్ని నడిపిస్తాడు. ఆయన ఏ పాస్టర్ ద్వారా, ఏ ప్రవక్త ద్వారా, ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా ఆయన ద్వారా నీ జీవితాన్ని నడిపిస్తాడనేది నీ భ్రమ. ఎస్, సమ్ టైమ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ మే సజెస్ట్ యూ త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవకుడి ద్వారా మాట్లాడొచ్చు, బట్ నీ జీవితం అంతా ఆయన చేతిలో లేదు. సో యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, యూ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మాత్రమే మనల్ని నడిపిస్తాడు. ఇది తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? అది మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ ఎడ్యుకేషనల్ కెరీర్ కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, XYZ ఫ్యామిలీ, మినిస్ట్రీ కూడా కావచ్చు. అందరికీ దేవుడు నడిపించే విధానం ఒకటే. ఏంటనంటే తన ఆత్మ ద్వారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు, అది వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఈ రెండే సోర్సెస్. కెన్ ఐ హియర్ ఫ్రమ్ ద యూత్? ఎలా నడిపిస్తాడంటే దేవుడు మనల్ని దేంతో నడిపిస్తాడు? మనల్ని 2 things. ఏంటిది? ఆత్మజ్ఞానం, వాక్య జ్ఞానం. ఆత్మ ద్వారాను, వాక్యం ద్వారా. ఆత్మ ద్వారా దేవుడు ప్రేరేపిస్తాడు, నీకు వాక్యం చదివేటట్టు చేస్తాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిందే ఫైనల్. ఇంకా వేరే ఊహలు ఏమి లేవు. దర్శనాలు, కళలు తర్వాత సెకండరీ థింగ్. అది ఇంకా ప్రవక్తలు మాట్లాడినా, దర్శనం కనబడినా, కళలు కనబడినా, డోంట్ డిపెండ్ ఆన్ దాట్. ఎన్ష్యూర్, క్రాస్ చెక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువా, నాకు ఈరోజు మరి నీ సేవకుడితో మాట్లాడావు, నాతో కూడా మాట్లాడు, కన్ఫర్మ్ చేయంటే దేవుడు తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ వాక్యం నుండి వచ్చినటువంటి ఆన్సరే ఫైనల్. దాని మీద గుడ్డిగా నమ్మొచ్చు, దాని మీద దేవుని వాక్యం మీద ఆధారపడి నువ్వు ఈజీగా నీ జీవితాన్ని కట్టుకోవచ్చు. ఆమెన్. సో స్టెఫెన్కి ఇచ్చినటువంటి కృప ఏంటనంటే వాక్య జ్ఞానం. ఈరోజు నుంచి ఆ పని కలిగి ఉందామా? ప్రభువా, ప్రార్థన చేసుకుందామా అందరం? యేసయ్యా, ఈరోజు నుండి ప్రతిదినం నేను కూడా నీ వాక్యాన్ని ధ్యానిస్తాను పర్సనల్గా. నాకు కూడా స్టెఫెన్కి ఇచ్చిన వాక్య జ్ఞానం, స్క్రిప్చర్ నాలెడ్జ్ నాకు కూడా దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైనా ఒక్కరు అందరి కొరకు ప్రార్థన చేయండి. వాక్యం ప్రకారంగా, వాక్యం కొరకు ప్రార్థన చేయండి. దేవా, వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను, నాకు కూడా కృప దయచేయి అని వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఆ తర్వాత మనం ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, ప్రభువుల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా తండ్రి, ఇంతకాలం తండ్రి కాచి కాపాడినైనా దేవా, మరొక దినం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి, నేను దేవకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని తండ్రి కృప భాగ్యం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా తండ్రి, స్టెఫెన్ వల్ల తండ్రి నేను మా జీవితాలు కూడా ఉండలాగున్నా తండ్రి దీవించండి తండ్రి. నేను అవును ప్రభా వాక్య ధ్యానము తండ్రి మేము కూడా తండ్రి మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా అవును ప్రభా, దినదినము తండ్రి నైనా నీ వాక్యం లేదు తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ కృప చూపించండి నైనా. అవును ప్రభా తండ్రి, నీవు వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు తండ్రి. అవును ప్రభా, మాతో కూడా మాట్లాడి తండ్రి నైనా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, పని వెళ్ళ తండ్రి నైనా మాకు కూడా వాక్య ధైర్యం దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి. దేవా ఇంకా తండ్రి నైనా బలపరచమని ప్రార్థిస్తున్నాయినా చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ జెన్నీ, కీప్ ఇట్ అప్.
గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఓ టు భాస్కర్ అంకుల్. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రేయర్ పాయింట్స్ షేర్ చేసినాను. ఇది కాకుండా ఇంకేమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మన ముందు ఉంచబడిన ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి మరి అందరం కూడా కొంత సమయం తీసుకొని వీటి విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మన స్క్రీన్ లో కనబడుతున్న ప్రార్థన అంశాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. జాయిన్ అయిన మనము 2-3 నిమిషాలు సమయం తీసుకొని మరి ప్రార్థనలో గడిపితే మంచిది. కనుక దయచేసి జాయిన్ అయిన మనం అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రార్థన అంశాల కొరకు దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ స్క్రీన్ ని మనము ఇలా జూమ్ చేస్తే మనకు పెద్దదిగా కనబడుతుంది. ఓకే, సో మీకు ఎంత అవైలబుల్ గా కావాలనుకున్న తీసి చూసి ఈ అంశాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, స్వార్థ పరిచర్య కొరకు, రక్షణ అయిన వారి కొరకు, నా సంఘం కొరకు, తర్వాత అవుటిజం మినిస్ట్రీ కొరకు. కనుక మనం ఇన్ని విషయాల్లో మనం ప్రార్థన చేద్దాం. సమయాన్ని పోనీయకుండా దయచేసి ఒకరొకరు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవా తండ్రి, దినమంతా తండ్రి రాత్రి అంతా కాచి కాపాడి తండ్రి నన్ను మమ్మల్ని ప్రభా సచివాలయ సంఖ్యలో ఉంచి నాయన తండ్రి మరి ఇంకొక దినాన్ని ప్రభా మా జీవితాలలో తండ్రి మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, నేను ఆరాధించటకు తండ్రి, నేను ప్రార్థించటకు నాయన తండ్రి మాకు ఇచ్చిన ఈ కృపని భాగ్యం బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. దేవా తండ్రి, వాక్యం ద్వారా ప్రభా మీరు మా మరి తండ్రి ఇక్కడ తండ్రి అనారోగ్యంతో తండ్రి బాధపడుతున్న వాళ్ళందరికీ ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా యేసయ్య థామస్ అంకల్ని మీ జ్ఞాపకం చేసుకోండి. దేవా తండ్రి హై బీపీతో బాధపడుతున్నగా నాయన తండ్రి సంపూర్ణంగా తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా నాయన తండ్రి కాంతమ్మని మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి విరిగిన కానీ ప్రభాతని చక్కగా తండ్రి అతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి నూతనమైన బలము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా నాయన తండ్రి మాధురి అంటే మీ జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి హీయతో బాధపడుతుండగానండి సంపూర్ణంగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పూర్తి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా తండ్రి నాగమణి ఆంటీని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి సంపూర్ణంగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య తండ్రి నరాల నుంచి తండ్రి మంచి బలం శక్తి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బలహీనత నుంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా తండ్రి అల్ఫ్రెడ్ మామని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి పూర్తి మంచిగా తండ్రి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి శ్రీనాథం కలిమి జ్ఞాపకం చేసుకుని తండ్రి జాండీస్ తో బాధపడుతున్నా నాయన తండ్రి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా తండ్రి. మంచిగా నాయన తండ్రి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. అదే విధంగా తండ్రి మీ అంటే మీ జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి నూతన బలము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. మంచి తండ్రి బలము శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి ఈశ్వరమ్మను మీ జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బలహీనత నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి అదే విధంగా తాయరమ్మను జ్ఞాపకం చేసుకున్న తండ్రి యేసయ్య తండ్రి మంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తనలో బలహీనత ఏమైతే ఉందో నాయన తండ్రి తన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణంగా ప్రభా తండ్రి మీరే నాయన తండ్రి ఆ క్యాన్సర్ ని ప్రభా తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముట్టడిని నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రిని నీ రక్తంతో కడుగుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు యేసయ్య. అదే విధంగా నాయన తండ్రి జీవన అంకులు జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన తండ్రి. నూతన బలం శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. అదే విధంగా నండి జ్యోతి అంటే జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. గర్భఫలం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి విశ్వ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి మంచి తండ్రి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దాని మంచి గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి
లక్ష్మణ అంకుల్ని మీ జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. తండ్రి మారు మనసుని దయచేయండి తండ్రి, రక్షణ తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నీ సాక్షి బిడ్డగా జీవించేటట్లు సహాయం చేయండి ఆయన తండ్రి. రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. అదే విధంగా నాది సోనుబాయ్ అంటే మీ జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, వాళ్ళ కుటుంబ సమస్య నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. అదే విధంగా నాయన తండ్రి, తండ్రి మన సంఘంలో నాయన ఇంకెవరికైతే రక్షణ లేదో ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ కలుగుటట్లు సహాయం చేయండి నాయన తండ్రి. నీ సాక్షి బిడ్డల తండ్రి వాళ్ళు జీవించేటట్లు సహాయం చేయండి నాయన. నీ సేవలో ప్రతి ఒక్క బిడ్డని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి, మాకు తండ్రి చక్కని ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించడానికి నీకు వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య తండ్రి, మా మినిస్ట్రీని ప్రభా ఇంకాను దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభా. ఇంకా తండ్రి నీ చిత్తం అయితే ప్రభా ఇంకెక్కడైతే స్టేట్స్ లో ప్రభా తండ్రి మన సంఘాన్ని ప్రభా ఎస్టాబ్లిష్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా తండ్రి. ఎస్ఐ ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు వస్తున్న సంఘానికి ప్రభా తండ్రి, ప్రతి ఒక్క పేరు పేరు నాకు కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా తండ్రి. మరి గౌరెడ్డిపల్లిలో ఆయన తండ్రి సువార్త కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య తండ్రి నీ చిత్తమైతే ఆ గౌరెడ్డిపల్లిలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య నాయన తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేనివైన దైవ తండ్రి. యేసయ్య నువ్వు ప్రభా తండ్రి గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన తండ్రి. గౌరెడ్డిపల్లిలో ప్రభా మనుషులు ఎలా ఉన్నారో ప్రభా నీ తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నాయన తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా నాయన తండ్రి అక్కడ నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన తండ్రి మరి యూత్ రిట్రీట్ లో ప్రభా తండ్రి మీరు ఘనంగా జరిపించినందుకే నీకు వందనాలు ఇస్తాను, నీకు వందనాలు ప్రభా తండ్రి. మా ప్రతి ఒక్క యూత్ ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభా తండ్రి. మమ్మల్ని బలపరిచినందుకే నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవా తండ్రి. ఇలాంటి యూత్ నాయన తండ్రి మరి మేము ఇంకొకసారి ప్రభా కలిగి ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా తండ్రి. నేను ప్రార్థించిన ప్రతి ఒక్క తండ్రి మరి ప్రేయర్ పాయింట్స్ ని ప్రభా దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. నీ రక్తంతో కడుగుమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. నా చిన్ని ప్రార్థన మీరు ఆలకిస్తారని ప్రభుడైన యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అది బాధపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకున్న తనను మళ్ళీ నార్మల్ గా ఉండేలా సాయం చేయండి ప్రభు. అలాగే కాంతమ్మ అమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తనను. మీరు ఎంపికతో బాధపడుతున్న మీరు సాయం చేయండి, అది చక్కగా అతుకునేలా సాయం చేయండి తనను. మంచి ఆరోగ్యం దయచేయండి తనను. మాధురి ఆంటీ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. తన బాధపడుతుండగా మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి తనను. మంచి ఆరోగ్యం దయచేయండి తనను. అలాగే నాగమణి ఆంటీ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. కళ్ళు తిరుగుతున్నాను తనను, బాధపడుతున్నావు తనను. మీరు జ్ఞాపకం చేసుకోండి తనను. సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి తనను. అలాగే మనుషుల అంకుల్ కొరకు మీకు అంకుల్కి పూర్ణ ఆరోగ్యం దయచేయండి తనను. మంచి శక్తి మంచి బలం దయచేయండి తనను. అలాగే శ్రీనాథ్ అంకుల్ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. అంకుల్ బాధపడుతున్నాను తన బాధపడుతున్నప్పుడు అంకుల్ సంపూర్ణ స్వస్థత దయచేయండి తనను. అలాగే మీకు ప్రార్థిస్తున్నాం తనను. మీరు జ్ఞాపకం చేసుకోండి తనను. సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి తనను. అలాగే సోలమన్ కొరకు దయచేయండి తనను. గ్రేస్ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. గ్రేస్ ప్రార్థిస్తున్నాం తనను. గ్రేస్ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తనను. అలాగే ఈశ్వరమ్మ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. మంచి ఆరోగ్యం దయచేయండి తనను. అలాగే జీవన్ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తనను. తనకు మంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి తనను. తనకున్న బలహీనత నుంచి తొలగించండి తనను. అలాగే జ్యోతి
కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెకు మంచి ఆరోగ్యం ఇంకా గర్భఫలం కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కార్యం జరిగించండి తండ్రి. అలాగే మనిషి కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెకు మంచి ఆరోగ్యం ఇంకా గర్భఫలం కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరమేశ్వరు కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అతను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అలాగే లక్ష్మణ్ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు మనసు ఇంకా రక్షణ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శించి మాట్లాడండి తండ్రి. అలాగే తండ్రి సోని బాయ్ కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. తనకున్న ఏదైతే సమస్య ఉందో మీరే దాన్ని ముట్టి స్వస్థపరిచిన విడుదల చేయండి తండ్రి. అలాగే సంఘంలో రక్షణ లేని వారి కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే రక్షణ లేదో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని మీరే దర్శించండి తండ్రి. తర్వాత మీరే మాట్లాడండి ప్రభా. ముఖ్యంగా కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పేదరికి పరిచయం కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ సాంక్షణ తండ్రి. అలాగే గౌరవ పిల్లలు ప్రజల సాంక్షణతో వార్త కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ కూడా జరిగించండి తండ్రి. ఇంకా సాధ్యమంటే ప్రభా ప్రార్థన ఆలోచించి నమ్ముతున్నాము తండ్రి. మీరు కార్యం జరిగించండి తండ్రి. చేస్తున్నాము చిన్న ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ముందు ఉంచిన లేఖన భాగం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఏ విధంగా అయితే స్టెఫెను మరి తండ్రి మీ యొక్క జ్ఞానమును, ఆత్మను, వాక్య జ్ఞానమును ఏ విధంగా పొందుకొని ప్రభువా పరిచర్యలో తండ్రి అనేక మందిని మీ వైపు తిప్పడానికి ఎంతగా ప్రభువా తండ్రి మీరు కృప చూపారో మీకు మా ముందు ఉంచిన వాక్య భాగం ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రము ప్రభా. అటు కృపలో మాకు అందరికీ కూడా సహాయం అనుగ్రహించండి. ఈ సమయంలో మా యొక్క సంఘంలో తండ్రి అనారోగ్యంతో బాధపరిచిన వారి కొరకు ప్రార్థన చేస్తుండగా కృప చూపండి. థామస్ బ్రదర్స్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఐబీపీ నుంచి స్వస్థపరచండి ప్రభా. కాంతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి వీరికి నేమకును సంపూర్ణంగా స్వస్థపరచండి. తగిలిన గాయం నుంచి కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి నూతన బలమును అనుగ్రహించండి. మాధురి శిష్ణు కూడా ఎర్నియా నుంచి స్వస్థపరచండి. పూర్తి ఆరోగ్యము అనుగ్రహించండి. నాగమణి గారిని కూడా తండ్రి కళ్ళు తిరిగే సమస్య నుంచి, నరాల బలహీనత నుండి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. సంపూర్ణ భయము విడుదల అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆల్ఫ్రెడ్ని కూడా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. గుల్బర్గాలో ఉన్నటువంటి శ్రీనాథ్ గారిని కూడా తండ్రి జాండీస్ వ్యాధి నుంచి మీరు స్వస్థపరచండి. బాడీ వీక్నెస్ నుంచి కూడా విడుదల ఇచ్చండి. మేరీ కిరణ్ కూడా నూతన బలమును అనుగ్రహించండి. ఎస్టే దేవదాస్ని కూడా కాలమంటలు మోకాల నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థపరచండి. సొలొమన్ అంకుల్ కూడా నూతన బలమును అనుగ్రహించండి. గ్రేస్ ఆలియో కూడా పిసిఓఎస్ ప్రాబ్లం నుంచి విడుదల అనుగ్రహించండి. యేసయ్య ఈశ్వరమ్మను గౌరెడ్పల్లి మంచి ఉంటున్నటువంటి ఈశ్వరమ్మను కూడా మంచి ఆరోగ్యం దయచండి. తయారమ్మ కూడా హనుమకాడలో ఉంటుండగా క్యాన్సర్ వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. ఒంగోలు ఉన్న జీవన్ కూడా మంచి ఆరోగ్యం దయచండి తండ్రి. జ్యోతి సచిన్ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యము గర్భఫలం కూడా మీరు అనుగ్రహించండి. వినీషా కూడా మంచి ఆరోగ్యం దయచండి, గర్భఫలం దయచండి. ప్రణశ్వి మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. లక్ష్మణ్ కూడా మారు మనసును రక్షణ మీరు అనుగ్రహించండి ప్రభా. సోముబాయిని కుటుంబం సమస్యల నుంచి విడుదల దయచండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ విధంగా మా సంఘంలో అవసరాలు కోరిన వారు, సంఘంలో రక్షణ లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణమైన తండ్రి వారు కూడా రక్షణ మారు మనసును అనుగ్రహించండి. పిల్లల పరిచయను కూడా బలంగా అభివృద్ధి పరచండి. అనేక మంది ఆత్మరక్షణమై ప్రయాసపడే కృప దయచండి. గౌరవ ప్రాంతంలో కూడా సువార్త కూడిక ఏర్పాటు అవడానికి మార్గాలు తెరవండి. ప్రతిదీ అనుకూలంగాను మీరే అనుగ్రహించండి ప్రభా. సమయాన్ని అనుగ్రహించండి, మంచి సమయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా మీకు స్తోత్రం. మెట్టుకు సువార్త కూడిక నాయన తండ్రి ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ పరిచర్య స్థాపింపబడే విధంగాను, అనేక మంది ఆత్మలు రక్షింపబడే విధంగాను, అనేక మంది మిమ్మల్ని తెలుసుకునే విధంగా తండ్రి మీ కృప ఆత్మ సంపూర్ణంగా అక్కడ జరిగించే విధంగా మీ యొక్క తండ్రి నడిపింపు అనుగ్రహించండి. స్తోత్రము ప్రభా. యూత్ రిట్రీట్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యూత్ ని బలపరచండి ప్రభా. యవనస్తులందరినీ కూడా తండ్రి నాయన మీరు బలపరిచి సంపూర్ణ రక్షణ మారు మనసును అనుగ్రహించి వారు కూడా పరిచర్లో బలంగా వాడబడి అనేక మందిని వైపు తిప్పే జ్ఞానము, ఆలోచన, ఆత్మ అనుగ్రహించి
అనేక మంది వైపు తిప్పడానికి కృప చూపండి ప్రభా. యవనస్తుని బలంగా మీ పరిచయలో వాడుకోమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మెట్టుకు మీకు వందనాలు చెల్లిస్తూ పరిచయం అంతటినీ మమ్మల్ని అందరినీ మీ బలమైన చేతులుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి ఉదయ కాలం ప్రభు పాసనకి నడిపించినారు, మీకు వందనాలు. వాక్యం చేత మరొకసారి ప్రభావంలో బలపరుచున్నందులకై కృతజ్ఞతలు. ఈ విధంగా ప్రభావం మేము కూడా తండ్రి మీ యొక్క ఆత్మ జ్ఞానంతో నింపుకున్న వారమై ప్రభా తండ్రి మేము ఈ లోకంలో జీవించడం సహాయం చేయండి. స్టెఫెన్ వెళ్ళే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయపడండి. ఆ విధంగా మీ నామమును ఘనపరిచే విధంగా మేము ఉండడానికి సహాయపడండి. చూడండి తండ్రి, మరి ఉదయకాలపు ప్రార్థనలో జాయిన్ అయినటువంటి ఆ ప్రియులందరి కొరకు మరి మీ పాసని కోరుకుంటున్నాను తండ్రి. మరి ఇప్పటి వరకు అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసిన అంశాలను బట్టి కూడా మీరు తెస్తూ తగిన సమయంలో జవాబిస్తారని నమ్ముతూ తండ్రి, మరి జాయిన్ అయిన మా ప్రియులందరినీ ఒకసారి పాసులు ఎత్తిపడితే కనికరించండి. మరి ప్రభా ఏమన్న విడుదల స్మిత అంకితాన్ని దేవతండి వారిని దర్శించండి ప్రభా. మరి నాయన వారి జీవితాలని మీరు ఆత్మీయంగా బలపరచండి ప్రభా. మరి మీ శరీరంలోని కంటు కట్టబడ్డానికి అనుభవంలోనికి మీరు నడిపించి కృప చూపించండి. బాప్తిసం ద్వారా ప్రభా వారు ఆయన మరి సంఘమనే మీ శరీరంలో చేర్చబడినట్టు కృప ఇచ్చండి. అదే వారి చదువులు తోడుగొనండి ప్రభా. మరి వారి చదువుకు తగినట్టుగా మరి ప్రతిఫలం పొందడానికి సహాయపడండి. అంటే మీ కొందనాలు మైకల్ రేఖను కూడా దర్శించండి, అనుకరించండి ప్రభా. వారి చదువులు తోడుగొని జ్ఞాన వేకలు దయచేసి ముందుకు నడిపించండి. మరి కుటుంబాన్ని విధంగా సలపరుచుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అవసరం తెచ్చి మనకు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మరి నేను ప్రభా మరి ఎస్తేర్ పాలన బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. చేస్తున్నటువంటి ప్రభా మరి జాబ్ లో కూడా తోడుగొనండి, కృప అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా ఆత్మీయంగా కూడా బలపరచండి, పరిచయలో ఉంటుండగా సాయం చేయండి. గ్రహిస్తాలను కూడా దర్శించండి, తనకున్నటువంటి శరీరకరమైన ప్రతిభలు విడిపించండి, చదువులు కూడా తోడుగొనండి ప్రభా. మరి చక్కగా నేను తండ్రి మరి చదువులోనైనా మంచి ఉత్తీర్ణతలు పొందుకోవడానికి సహాయపడండి, కృప చూపించండి దేవా. మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా ఆయుసత్వాన్ని కూడా దర్శించండి నాయన. మరి తనను కూడా ప్రభా ఆత్మీయంగా బలపరచండి. అదేవిధంగా తండ్రి తను కూడా రక్షణ అనుభవం ద్వారా మిమ్మల్ని సదరక్షణ అంగీకరించి ప్రభావం ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. తను కూడా బాప్తిజం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటాం. జన్యుని ప్రభావం పావసనం తీసుకొస్తుంటాం, కనికరించండి. తన యొక్క ఆత్మీయతను కూడా బలపరచండి. ఈ విధంగా తండ్రి మీ సన్ని సహవాసం కలిగిన సహాయం చేయండి. మరి తన కెరీర్ విషయంలో కూడా మీరు సహాయపడండి అని. మరి ఈ ఇయర్ నేను చక్కగా ప్రిపరేషన్ అయితండి నాయన మంచి ర్యాంక్ పొందుకుని తండ్రి సీట్ కలిగి ఉండడానికి సాయం చేయాలి. ఆశ కలిగిన ప్రాంతృప్తిపరచండి. తను ఏదైతే చేయాలని కోర్స్ అనుకుంటుందో దాన్ని పొందుకునే విధంగా నడిపించండి. ఆ విధంగా కృప చూపించి ప్లాన్ చేస్తుంది. జాషుగా జ్ఞాపకం చేసుకోండి, తన చదివే విషయంలో సహాయపడండి, ఆత్మీయం కూడా బలపరచండి అని మీరు కృప చూపించండి. అదేవిధంగా తండ్రి మేరీ భావాన్ని కూడా పాసం తీసుకొస్తుంటే మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. పిల్లల్ని దర్శించండి, వారికి కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, కృప చూపించండి. ఆత్మీయంగాను శారీరకంగాను పిల్లల్ని దీవించి మీరు ఆశీర్వదించండి. అంటే మరి శ్రీనివాసుని బట్టి వందనాలు చెల్లిస్తుంటాం, కనికరించండి. తన పరిచయం చేస్తున్న పరిచర్యని, కుటుంబాన్ని ప్రభా, వ్యక్తిగత జీవితాన్ని దగ్గర అసలు తీసుకొస్తున్న కనికరించండి ప్రభా. సాయం చేసి నడిపించండి. ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి, శారీరకరమైన ప్రతి బలహీనత నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యంతో దయచండి. తండ్రి సోదరు రామలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనను కూడా ఆత్మీయ బలపరచండి. ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు పాసన తీసుకొస్తున్నాం, మీరు పరిష్కరించండి దేవ. కనికరించి సాయం చేయండి ప్రభా. మరి ఇరుకున్న ఇబ్బందిని దేవ తట్టుకునేటువంటి విశ్వాసమును ప్రభా, అధిగమించే విశ్వాసమును ఎదుర్కొనే విశ్వాసంతో దయచేసి నడిపించండి. వీళ్ళ జీవితాల్లో కూడా ప్రభా మరి నేను మీకు కనికరం కోరుకుంటున్న జ్ఞానం దయచేసి వెళ్ళని దీవించి ఆశ్రయించండి. అదేవిధంగా తండ్రి వీటిని బట్టి వందనాలు. నన్ను కూడా బలపరచండి, సాయించండి ప్రభా. మరి చదువులో కూడా మంచిగా రానివ్వగలడానికి సహాయపడండి, జ్ఞాన వ్యక్తలే చేసి కృప చూపించండి. ఈ విధంగా తండ్రి మా ప్రియ సహోదరి సోదరులందరినీ కూడా మీ పాలసన తీసుకొస్తున్నాం. మా సౌజీపాలను బట్టి నన్ను బట్టి కూడా కొన్నాళ్ళు ఈ విధంగా తండ్రి మరి మీ యొక్క సన్నిధిని
అదే కాలం ఉంది ప్రభా, సన్నిధిని గడుపుతాడు ప్రభా. ఈ విధంగా ప్రార్థనలో ఆయనతో సహవాసంగా కూడుకొని మీ నామమును కనపరిచి అనేక విషయాల కొరకు, అనేక మంది కొరకు, రక్షణ కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసేటువంటి ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చెల్లించుకుంటూ, ప్రతి ఉదయము మీ సన్నిధిని ఈ విధంగా గడుపుతూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడమని మరొకసారి వందనాలు చెల్లించు. ప్రార్థనాంశాలన్నీ కూడా నేను పాసులపై చెప్పుకుంటూ తగిన సమయంలో మీరు జవాబిస్తారని నమ్ముతూ సులు చెల్లించి మా ప్రభును రక్షకుడు అయిన యేసు పరిశుద్ధమైన నామమున మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల, భద్రత, తోడు, నీడ అనే అద్భుత సహాయం ఈ దినమంతా కూడా ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతం కూడిచిన మనకను సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నీడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. Praise the Lord అందరికీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise Lord. Good morning, all of you. Have a nice day.